ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహామును దేవుడు పిలిచి తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించమని అడిగినప్పుడు దేవుడు చూపించినటువంటి కొండ మీదకు వెళ్ళి ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఇస్సాకును విడిపించి మరి ఒక గొర్రెను బలి ఇచ్చినటువంటి సంగతి మనందరికీ బాగా తెలుసు. ఇందులో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వలేదు అని మనము మాట్లాడుతూ ఉంటాం, అర్థము చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వాక్యంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మరి ఇక్కడ అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అని చెప్పి రాయబడి ఉంది. అయితే బైబిల్లో పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఏదైనా వ్యత్యాసాలు ఉన్నాయా? మరి ఆ సంఘటనకు ఇక్కడ హెబ్రీయుల పత్రికలో రాసినటువంటి ఈ యొక్క విషయానికి ఏదైనా వ్యత్యాసం ఉందా అని మనము చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేయాలి. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వాక్యంలో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి. ఈ యొక్క వాక్యంలో నేనును చిన్నవాడును అనగా ఇస్సాకు అబ్రహాము కొండ మీదకు వెళుతూ ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి సంగతి అన్నిటినీ మనము క్రింద చదువుతూ వస్తే అక్కడ అబ్రహాము బలి ఇవ్వలేదని మనము అర్థము చేసుకోవచ్చు. కానీ అలా అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వనప్పుడు ఇద్దరు కలిసి క్రిందకు దిగి వచ్చి ఉండవలసినటువంటి వారుగా ఉన్నారు. కానీ 22వ అధ్యాయము 19 వాక్యాన్ని మనము చూస్తే తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా, అక్కడ ఇస్సాకు గురించి చెప్పటం లేదు, అబ్రహాము మాత్రమే తిరిగి వచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉంటున్నది. అంటే ఏమర్థము? ఇస్సాకు తిరిగి రాలేదు అని ఎందుకు రాస్తూ ఉన్నారంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడనే అర్థము. కానీ అబ్రహాము ఇస్సాకును శారీర ప్రకారంగా బలి ఇవ్వలేదు, కానీ తన మనసులో ఎక్కువగా ప్రేమించినటువంటి, మరింత గాఢంగా ప్రేమించినటువంటి ఆ ఇస్సాకును ఆయన మానసికంగా బలి ఇచ్చాడని చెప్పి మనము అర్థము చేసుకోవచ్చు. దీనికి ఆధారంగా అదే అధ్యాయంలో మనము గమనించినట్లయితే 2వ వాక్యములో దేవుడు పిలిచి అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని బలి ఇవ్వమని అడిగాడు. క్రింద మనము వాక్యాలను చదువుకుంటూ వస్తే 12వ వాక్యంలో ఇదే మాటను అక్కడ మరలా రాస్తున్నటువంటి సంగతిని మనం గమనించవచ్చు. కానీ అక్కడ ఎలా రాస్తున్నారో ఒకసారి గమనిస్తే, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదిరగలేదు గనుక. ఈ వాక్యములో నీవు ప్రేమించు అనేటువంటి పదము లేదండి. 16వ వాక్యములో అక్కడ కూడా నీవు ప్రేమించు అనేటువంటి పదమును అక్కడ తీసేసి ఉన్నారు. అంటే ఏమర్థము? పైన బలి ఇవ్వక ముందు అబ్రహాము ఇస్సాకును గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు. బలి ఇచ్చిన తర్వాత అనగా మానసికంగా బలి ఇచ్చిన తర్వాత అబ్రహాము ఇస్సాకును ప్రేమించలేదు, దానికంటే మరింత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడని దేవుడు అర్థము చేసుకుంటూ ఉన్నాడు. మరి అందుకే 22వ అధ్యాయం 1వ వాక్యంలోనే అబ్రహామును దేవుడు శోధించెను అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నాకంటే ఇస్సాకును ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నావా, లేదు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అనేటువంటి పరీక్షను అబ్రహాముకు పెట్టాడే కానీ దేవుడు నరహత్య చేయించేటువంటి వాడు కాదు, నరులని చంపమని చెప్పేటువంటి దేవుడు మన దేవుడు కాదు. మరి ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను. తరువాత మీరు ఎక్కడైనా వాక్యము చూడండి, అబ్రహాము ఇస్సాకును ప్రేమించెను అని చెప్పేటువంటి మాట మీకు ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నాం, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామనే
దేవుడు మనల్ని పరిశోధన చేస్తూ ఉంటాడు. అందువలననే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మత్తయి సువార్త 22:37లో ఒక శాస్త్రి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్పి అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ప్రధానమైనటువంటి ఆజ్ఞ మనకు కూడా ఇవ్వబడింది. దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ను ప్రేమించాలని చెప్పి దేవుని యొక్క మాట మనకు సెలవిస్తూ ఉన్నది. అక్కడ అబ్రహాముకు కూడా అదే శోధన దేవుడు పెట్టాడు. పూర్ణ మనసుతో నన్ను ప్రేమిస్తున్నావా, లేదు ఇస్సాకును ప్రేమిస్తున్నావా? అయితే అబ్రహాము ఇస్సాకును తన మనసులో ఆయన బలి ఇచ్చాడనే, దేవుని కోసం అతన్ని ప్రేమించకుండా దేవుణ్ణి మరింత ఎక్కువగా ప్రేమించాడని మనము అర్థం చేసుకుందాం. మనము కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ప్రేమిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.